అమ్మ ఏం కూర చేస్తున్నావు అమ్మ ఇవాళ? కూర అమ్మ చింతపండు చారు కాస్తున్నాను రా. నీకు బాగాలేదు కదా, జ్వరం వచ్చింది కదా, అందుకే చింతపండు చారు కాస్తున్నాను. కొంచెము జ్వరం వచ్చినప్పుడు అవి వేసుకు తింటే బాగుంటాయి అన్నమాట. దాంట్లోకి మనము టమాటాలు, తర్వాత మిరియాలు, జీలకర్ర, వాము, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అల్లం ముక్క ఇవన్నీ వేసి మనము రసము మంచిగా మరక కాసి తాలింపు వేస్తేనండి ఇలాగ ఫీవర్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం బాగుంటాయి, నోటికి పుల్ల పుల్లగా ఉంటాయి. అందుకని చెప్పేసి అవి కాస్తున్నాను. దాంట్లోకి మాకు మాత్రం అరటికాయ ఫ్రై అనేది చేశాను. ఎప్పుడైనా సరే కూర తీయంగానే మనకి ప్లేట్లో వచ్చే వాటర్ ఉంటాయి కదా, అవి కింద పోయకూడదు. ఇలా పోసామనుకోండి ఆ టేస్ట్ వేరే ఉంటుంది అన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇవాళ పొద్దున్నే టిఫిన్ కింద ఉప్మా చేశా. ఉప్మా చేస్తే ఎవ్వరూ తినలేదు. మా ఇంట్లో అదే దోశలు ఇడ్లీ వేసామనుకోండి టిఫిన్ చక్కగా సేల్ అయిపోతుంది. ఇవాళ మిషన్ పని కూడా చాలా ఉందండి. మా అమ్మగారు ఉంటారు నాకు తోడు, కాకపోతే ఆమె మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇవాళ ఇంతవరకు అయ్యిందండి పని. ఇప్పుడు ఈ పూటకి ఇంతవరకు అయ్యింది.